ఓం నమః శివాయ. దిక్కులేని అభాగ్యులకు ఆశ్రయం కల్పించి సంరక్షిస్తున్న చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని ప్రోత్సహించి ఎందరికో స్ఫూర్తినివ్వాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాదు నుండి విచ్చేసిన సేవామూర్తి ప్రేమలత గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. మానవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మార్కండేయ గోత్రోద్భూస్య యనగందుల వెంకటేశ్వరరావు నామధేస్య శకుంతలాదేవి ధర్మజ్ఞే నామ్నీం సత్యనారాయణ నామధేస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయావియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్చంద్రమహారైశ్వర్యా కామ్యోక్షద్వశార్థంత్వ్యాపారణోద్యోగ అఖండ విద్యాప్రాప్త్యర్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియోదానుగ్రహ ప్రసాద ప్రసిద్ధ్యర్థ అభిషేక పూజాంచ కరిష్యే. ఈ సందర్భంగా భక్తులందరూ కలిసి ముక్కంటికి అభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. మహాపుణ్యేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళనీరాజనాంధర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ. హర 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 నమ శివార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం హ్రీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పూరుషే ఉద్ధరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్రతి. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఏకదంత స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని రాజగోపుర నిర్మాణం ద్వారా ప్రవేశించి శివాలయ నిర్మాణానికి ఇటుకలు సమర్పించి స్వామివారి సంకల్పంలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి ప్రేమలత గారు కీర్తిశేషులు లక్ష్మీ నరసింహాచారి గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి ఈ వెంకటేశ్వరరావు గారు కూడా నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి శక్తి కొలది సాయం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు నిస్వార్థంగా సాయమందించిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు వెంకటేష్ అండి. నేను ఆర్కే నగర్ మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఆశ్రమం గురించి తెలిసింది కూడా మా అత్తగారు చెప్పారు, ఇట్లా ఒకసారి పోయేసి వద్దామని, ఒకసారి చూసొద్దామని. దాన్ని బట్టే మేము బట్టలు అవి కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇద్దామన్నట్టుగా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు అనాథ ఆశ్రయం ఎట్లా ఉంది ఏంటనేది. ఫస్ట్ వచ్చేసి మేము శివుడి దగ్గర అభిషేకం అది చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అనాథ ఆశ్రమం బిల్డింగ్కి వచ్చాను, ఫ్లోర్ టు ఫ్లోరు చెక్ చేశాను. అందరు కేర్ టేకర్స్ కూడా మంచిగా చూసుకుంటున్నారు, బాగా నీట్నెస్గా ఉంది. నాకైతే అన్ని విధాలుగా మాత్రం అయితే హ్యాపీగా అనిపించింది. ఇంకోసారి రావాలి, ఇంకేమన్నా అందించాలి వీళ్ళందరికీ కూడా ముందు నా ఉద్దేశము. ఇక్కడికి వచ్చినందుకు ఆ దేవుడు పంపించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రేమలత అండి. చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటే ఆ దేవుడి వల్ల రప్పించుకున్నాడు. అభిషేకం చేసుకొని పోదాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది. అంతేనండి, మాకు తోచింది తెచ్చి ఇచ్చాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.